హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెర్రీస్ కిచెన్. ఈరోజు సున్నుండలు ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: ఒక 2 కప్స్ ఉద్దిబ్యాళ్ళు, ఇది గుండ్లు తీసుకున్నానండి, ఉద్దిపప్పు కాకుండా. అలాగే మనం ఏ కప్‌తో తీసుకున్నామో ఆ కప్‌తో 2 కప్స్ బెల్లం తురుముకొని తీసుకోవాలి. బియ్యం ఒక 2 టేబుల్ స్పూన్స్, ఇది క్రిస్పీగా రావడానికి. అలాగే ఇది నెయ్యి, కాంచుకున్న నెయ్యి ఒక కప్. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని, అందులో మనం తీసుకున్న ఈ ఉద్దిబ్యాళ్ళంతా వేసి కొంచెం బాగా స్లో ఫ్లేమ్‌లో పెట్టి బాగా రోస్ట్ చేసుకోవాలి. ఎంత బాగా రోస్ట్ చేసుకుంటే ఈ సున్నుండలనేవి అంత బాగా వస్తుంది. టేస్ట్ మొత్తం మనం రోస్ట్ చేసుకునే దీంట్లోనే ఉంటుంది. సో, ఈ విధంగా మనం మెల్లగా అప్పుడప్పుడు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకుందాం. ఇలాగే మధ్యలో లాస్ట్‌లో ఆ బియ్యం కూడా వేసేసి 2 టేబుల్ స్పూన్స్ బాగా చల్లారిన తర్వాత ఇలా మనం మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇది కొంచెం బాగా సాఫ్ట్‌గా అయ్యేదాకా మనము గ్రైండ్ చేసుకుందాం ఈ విధంగా. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న బెల్లం అంతా దీంట్లోకి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మనం బెల్లం అనేది డైరెక్ట్‌గా మిక్సీలోకేసి వేస్తే అదంతా జార్‌కి అతుక్కుపోయి బంకగా అవుతుంది. ఇలాగ పిండిలో మిక్స్ చేసి వేసుకున్నామనుకో మనకి అది పౌడరీగానే ఉంటుంది. సో, ఇలా కలుపుకున్నాక ఇది 2 బ్యాచెస్‌గా చేసుకొని నేను బాగా గ్రైండ్ చేసుకున్నాను. దీన్ని జల్లెడ పట్టుకొనన్నా వాడుకోవచ్చు. నేను డైరెక్ట్‌గా వేసాను. సో, ఈ కొద్దిగా ఈ పొడి అనేది తీసి పక్కకు పెట్టేసాను నేను, ఎక్కువ అవుతుందని. మీకు కావాలంటే అలాగ వేసుకోవచ్చు. సో, నెయ్యి అందుకే కొంచెం తగ్గించి వేశాను. లేకపోతే 2 కప్స్‌కి మనకి 2 కప్స్ సరిపోతుంది. ఇలా నెయ్యి వేసుకున్నాక బాగా మనం మిక్స్ చేసుకోవాలి మిక్స్చర్. చేసి ఈ విధంగా మనకి చేస్తే ముద్ద చేసేలాగా వస్తూ పిండి మనకి కరెక్ట్‌గా రెడీ అయినట్టు. ఈ సున్ని పిండి మొత్తం ఇప్పుడు మనం ఇలా బాగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ సున్నుండలు చేసుకోవాలి. మిడిల్‌లో మీకు ఇది ఆరిపోయినట్టు అనిపించినప్పుడు మరి కొద్దిగా నెయ్యి వేసుకోండి. దీనికి నెయ్యి అనేది మనం కాంచి వేసుకుంటేనే బాగా వస్తాయండి. ఇలా వేసుకున్నాక మనం అన్నీ బాగా ముద్దలు చేసి పెట్టుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే సున్నుండలు రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.